పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని ప్రేమతో మీ అందరికీ శుభోదయం. ఈనాటి జ్ఞానవాణి ధ్యానాంశం పరిశుద్ధత, పవిత్రత, బలి సమర్పణ. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేవియ కాండమంతయు మనకు పరిశుద్ధత, బలి అర్పణ ఈ రెండు పదముల గురించి తెలియజేస్తూ ఉంది. ఆనాడు తండ్రి దేవుడు ప్రత్యేకముగా ఇశ్రాయేలు ప్రజలను తన బిడ్డలుగా ఎన్నుకున్నారు. వారు పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించాలని. మరి ఈనాడు చీకటిలో ప్రయాణం చేస్తున్న ఈ లోకాన్ని రక్షించడానికి తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకానికి అందించి ఉన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా, దేవునికి ప్రీతి పాత్రులుగా జీవించాలని మన నుండి కోరుతూ ఉన్నారు. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 2వ వచనము, క్రీస్తు మనను ప్రేమించినందు చేతని దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణను, బలిగాను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు. తన బిడ్డలు పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ జీవించాలని యేసుక్రీస్తు ప్రభువు ఆనాడు కల్వరిగిరి అనే కొండపై తన్ను తాను మన కొరకు బలిగా శిలువ మరణము ద్వారా సమర్పించుకొని ఉన్నారు. పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనము, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. దేవుడు పవిత్రుడు కనుక తన సేవ కొరకు ఇతరులకు సేవ అందించుటకు మనలను ప్రత్యేకముగా తన బిడ్డలుగా పిలుచుకొని ఉన్నారు. మరి ఈ జీవిత యాత్రలో మన ప్రవర్తన యందు, పనుల యందు, నడవడిక యందు పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నించుదాం. పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనము 20, ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితంను గడుపుతూ ఉన్నాను. పునీత పౌలు గారు దేవుని యొక్క శక్తి, పవిత్రతను, సన్నిధి తెలుసుకొని అనుభవించారు కాబట్టే ఈ వాక్యమును పలుకుతూ ఉన్నారు. పౌలు గారు తన స్వంత శక్తితో, బలముతో జీవించలేదు. క్రీస్తు ప్రభు వారి యందు, వారిలో ఉన్నారు కాబట్టే దేవుని శక్తి, వరములను పొందుకొని వారు ఈ యొక్క వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము వచనము 7, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. ఎప్పుడైతే యేసు ప్రభు మన యందు, మనము వారి యందు ఉంటామో అప్పుడు మన ప్రార్థన పూర్వకముగా ఏది అడిగినను దాన్ని మనకు వసుకుతారని ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రతిదినం దివ్య పూజా బలిలో పాల్గొని యేసుప్రభు యొక్క దివ్య శరీర, దివ్య రక్తమును స్వీకరిస్తున్నాము. యేసు ప్రభు మనతో ఈ విధంగా పలుకుతున్నారు, ప్రియ బిడ్డ, నా శరీరము భుజించినప్పుడు, నా రక్తము పానం చేసినప్పుడు నేను మీ యందు, మీరు నా యందు ఉందురు అని పలుకుతూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరులారా, ప్రతిరోజు భక్తితో దివ్య పూజా బలిలో పాల్గొని దేవుని యొక్క దివ్య శరీరమును, దివ్య రక్తమును స్వీకరించినట్లయితే మనం దేవుని యొక్క శక్తిని, బలమును పొందుకొని ఈ జీవిత యాత్రను కొనసాగిస్తాము.